హాయ్ నమస్తే అండి, అందరూ బాగున్నారా? నేను ఒక విషయం చూద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఉన్న పార్టీలు, రాజకీయ నాయకులు ఇప్పుడైనా కాదు, ఏ రాజకీయ పార్టీలు అయినా సరే, ఎప్పుడైనా సరే పార్టీలు అనేవి ప్రజల సొమ్ము తినడానికి తప్పితే వాళ్ళు కష్టపడి సంపాదించేది ఏమి ఉండదు. ప్రజల సొమ్ము తిని వాళ్ళు మిద్దెల మెడలు కట్టుకోవడం తప్పితే దాన్ని ప్రశ్నించడానికి, ఎదిరించడానికి వచ్చిన వ్యక్తి ఎవరయ్యా అంటే, ఇప్పుడు ప్రజలు నాకు తెలిసినంత వరకు మన పార్లమెంట్లో రాజ్యసభ సభ్యుడిగా ఉంటున్నటువంటి రాఘవ చంద్, ఆయన ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాడు. మన పేద ప్రజల గురించి కానీ, మన యొక్క కష్టపడే విధానాన్ని గురించి కానీ, మన మీద వేసే పన్నుల గురించి కానీ, వీటన్నిటి మీద పార్లమెంటులో రాజ్యసభ్యుడిగా ఎంతో గట్టిగా వాదన వినిపిస్తున్నాడు. ఆయన అహ్మదాబాదీ పార్టీలో వ్యవస్థాపకుడిగా ఉన్నాడు. అయితే ఆయన పార్లమెంటులో ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్క ప్రశ్నకి జనాలు హ్యాట్సప్ అంటున్నారు. కానీ అక్కడ ఉన్న రాజకీయ నాయకులు, ప్రతిపక్ష వాళ్ళకి ఏంది వీడు మమ్మల్ని ఏదో చేస్తాడని భయపడి అతన్ని పార్లమెంటు నుంచే సస్పెండ్ చేసి పారేశారు. ఎంత ఘోరం అంటే, ప్రజల యొక్క పన్నులు కానీ, ట్యాక్స్లు కానీ, మనం వేసే రోడ్ ట్యాక్స్లు కానీ, డీజిల్ ట్యాక్స్లు కానీ, ప్రతిదీ రూపాయి భారం మనమే ప్రజల మీదే పడుతుంది. వాటన్నిటిని తొలగించాలని చెప్పేసి దాన్ని ఎదురుతిరిగి అడిగినందుకు పార్లమెంటు నుంచే అతన్ని సస్పెండ్ చేశారు. ఈ రోజుల్లో మంచికి పోతే చెడు ఎదురేది అన్నట్టు పెద్దలు. అట్లానే మన కోసం నిలబడిన ఆయన యొక్క మంచి వ్యక్తికి సస్పెండ్ చేశారు. పార్టీ కాదు, ఒక పార్లమెంటులో సభ్యుడి నుంచి తీసేశారు. కానీ ఈయనని మళ్ళీ పార్లమెంటులోకి వెళ్ళి మనల్ని సమస్యల గురించి మాట్లాడాలంటే మనమే తిరగబడాలండి. ఎలా తిరగబడాలో, మనం ఏం చేయగలం అనుకుంటారేమో. మహా అయితే ఏం చేయలేము. ఇట్లాంటి వీడియోలు చేసి అతనికి సపోర్ట్గా మాట్లాడి షేర్లు చేయండి, కామెంట్లు చేయండి, వీడియోలు లైక్ చేయండి, కామెంట్ చేసి షేర్లు చేస్తే 10 మంది షేర్ చేస్తే ఆ వీడియో కంపల్సరీ ట్రెండింగ్ అవుద్ది. ట్రెండింగ్ అయ్యి వీడియోలు ప్రతిదీ రీచ్ అయిపోద్ది అందరికీ. దాని ద్వారాగా అందరూ వీడియోలు చేసి పెట్టండి. దాని ద్వారాగా ఆయనకి ఒక మంచి చేసిన వాళ్ళం అవుతాం. ఆయన లాంటి వాడు అనుకుంటే మనకి ఎంతో మేలు జరిగినట్టు ఉంటుంది మన సామాన్యులకి. దయచేసి ఈ వీడియోని తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. నచ్చితే మీకు ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.